ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జంగారెడ్డిగూడెం చెందిన అమృతవల్లి తన బావ మావల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. మానసికంగా హింసిస్తున్నారు, గృహహింస చేస్తున్నారు, గదిలో బంధించారంటూ కూడా చెప్తుంది. తన భర్త 13 రోజుల నుండి కనబట్టలేదని చెప్పిన చిన్న అమృతవల్లి భర్త రంజిత్ మనతో ఉన్నాడు. చిన్ని రంజిత్ అసలు ఏమైంది? మీ బాబు, మీ మిస్సెస్ ఏంటి అసలు ఇబ్బంది మీకు? ఎందుకు అట్లా బంధించి ఒకే గదిలో ఉంచాల్సి? అమ్మాయి ఆ గదిలోనే వండుకుంటుంది గ్యాస్ అన్ని పెట్టి. యాక్చువల్గా అసలు ఫస్ట్ ఇరువైపుల నుంచి కూడా ఏం జరుగుతుంది అనేది మీ మీడియా సమక్షంలో తెలియజేయాలనేది మిమ్మల్ని రమ్మని కోరానండి. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక గదిలో బంధించి వాళ్ళకి ఏం అందించకుండా మా తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ ఏదో చేశారు, లేకపోతే ఏదో రకమైన చర్యలు చేశారన్నట్టుగా మాట్లాడి చేసిన ప్రతి మాట కూడా దేనిలోనూ వాస్తవం లేదు. కేవలం మా కుటుంబంలో 30 సంవత్సరాల నుంచి ఉన్న గుడ్ విల్ని చెడగొట్టాలనే కారణంతో మా మీద దుష్ప్రచారం చేసి అవి చేశారు ఇవి చేశారని ఒక మాటలు మాట్లాడుతూ ఏది కూడా ప్రూఫ్ లేకపోయినా సరే, ప్రూఫ్ లేకపోతే నోటి మాటలతో మాట్లాడితే మీదకి ఇంతమంది ఉన్నాము అంతమంది ఉన్నాము, మేము వచ్చి ఎంత చూస్తాము, గొడవలు పడతాము, అమ్మాయిని అక్కడే పెడతామని ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప చక్కగా చెప్పుకుని ఫస్ట్గా నుంచి గొడవలు జరుగుతున్నాయి కదా చక్కగా చెప్పుకుని కాపురం చేయించుదాం ఉద్దేశం వాళ్ళకి లేదు. రుబాబుతనంతో 15 సార్లైనా 20 సార్లు 20 మందిని 30 మందినైనా సరే ఇలా 3వ సారి 4వ సారి ఇలా రుబాబుతనంతో వచ్చారు. పెద్దవాళ్ళు చిన్న ఇష్యూస్ వస్తాయి. ఫ్యామిలీ అన్నాక ఏదో గొడవలు సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. కానీ అవి మనకి గేటు దాటి ఇల్లు దాటి ఎక్కడ బయటికి తీసుకురాకూడదు. ఇలాగే చిన్న గొడవలు చదువుతుంటే 3 సార్లు పెద్ద మనుషుల్లో సెటిల్మెంట్ పెట్టారు. ఒకసారి స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంపేస్తామని అబద్ధమైన కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా మేము తట్టుకుని ఓకే అనుకుని చెప్పి మొన్న ఇంటికి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి ఒక 15 మందిని దౌర్జన్యంగా మా ఇంటి మీద తీసుకొచ్చి మా నాన్నగారు ఆరోగ్యం బాగోని పక్షంలో మా వదిన, మా అన్నయ్య, మా డాడీ మొత్తం అందరూ కూడా, మా అన్నయ్య షాప్ కూడా ఉన్నారు, మా వదిన మా అమ్మగారు ఉన్నారు లోపల, నేనున్నాను. గబులో మీదకి వచ్చేసి కొడతాకొచ్చి మిమ్మల్ని చంపేస్తాము, అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఏదైనా చేసుకోండి అది మొత్తం 15 మంది 20 మంది వచ్చి మా మీద లేనిపోయిన దుష్ప్రచారం చేసి అమ్మాయి ఇక్కడే బలవంతంగా ఉంచి వాళ్ళు మా నాన్నగారి మీద గొడవలు ఆడి నా మీద కొడతాకొచ్చి మొత్తం 13 రోజుల నుండి నువ్వేమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు మీ ఆవిడకి నువ్వు ఫోన్ చేయలేదు? ఇప్పుడు నాకు నుంచి ఫోన్ కానీ నా ఫోన్ కానీ ఎవరు ఎత్తట్లేదు, నాకు ఎవరు మాట్లాడలేదండి. మీ ఆవిడకి ఫోన్ చేసావు నువ్వు? చేశాను, నేను చేయలేదు, నేను ఫోన్ అయితే చేయలేదు, తను నా ఫోన్ చేయలేదు. ఎప్పుడో ఒక నెల 2 నెలలు 3 నెలల క్రితం పోలవరం స్టేషన్లో కేసు పెట్టినప్పుడు అప్పటి నుంచి మాటలు జరగట్లేదు. వాళ్ళ మధ్యలో వస్తాను 10 మనుషుల నుంచి తీసుకొస్తాను, సెటిల్మెంట్ చేసుకుందాం, అటు ఇటు కూర్చుందాం, సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి మాతో చెప్పి సడన్గా 15 మంది వచ్చి మీరు ఇలా కాపురాన్ని కావాలని చెప్పి వచ్చే పద్ధతి రాకుండా అమ్మాయి అయితే ఇక్కడే ఉంటుంది, మీరు డైవర్స్కి వెళ్ళినా ఇంకో చాటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడి నుంచే తిరుగుతుందని చెప్పి బలవంతంగా చెప్పి మా నాన్నగారి మీద కొడతాకెళ్ళి నా మీద కొడతాకొచ్చి మొత్తం అందరినీ 13 రోజుల నుండి మీ ఆవిడ మీ ఇంట్లో మీ గదిలో ఉంటుంది. అవును. ఎందుకు అక్కడ మంచం అవన్నీ ఎందుకు తీసేసావు? మీ అబ్బాయి చిన్న పిల్లోడు, సంవత్సరం ఉన్న పిల్లోడు కదా, మీ వారసుడు, ఎందుకు మీ మిస్సెస్ని ఇబ్బంది పెట్టినా మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టినట్లే, మరి ఎందుకు ఆ కన్సర్న్ ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు మంచం కానీ ఇంకోటి కానీ తీసేసామని చెప్పి దాని పాయింట్ హైలైట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే దాని ముందు జరిగిన ఇష్యూ ఏం చెప్పట్లేదు. అంతకుముందు జరిగిన గొడవల్లో ఏమన్నారంటే మీ అన్నం మీ విషయం కలిపేసారేమో, మీ మంచం మీద ఏమైనా చేసారేమో, ఇలాంటి మాటలతో మమ్మల్ని బాధించి హింసించి సో ఏమనిపించిందంటే సరే మీ వస్తువులు మీరు తీసుకోండి, మా వస్తువులు మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఇచ్చేసాం, వాళ్ళ కుర్చీలు ఇచ్చేసాం, వాళ్ళ మంచాలు ఇచ్చారు, వాళ్ళు ఏదైతే తెచ్చారో వాళ్ళ వస్తువులు అన్నీ ఇచ్చి మా వస్తువులు మేము తీసుకున్నాం. ఆ తర్వాత ఈ మంచం ఇవన్నీ కూడా ఏంటంటే నేను కొత్తగా ఇల్లు తీసుకున్న తర్వాత నా భార్యని తీసుకెళ్ళిపోతాను కదా, నా భార్య నేను అక్కడ ఉంటాం కదా, సో నేను అక్కడ ఉంటాం కాబట్టి అమ్మాయి నెలకు వచ్చేస్తుంది కదా, నేను ఆల్రెడీ ఇక్కడ జంగారెడ్డిగూడెంలో స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, నా భార్యని కాపురానికి పంపించడానికి కేసు పెట్టాను. అక్కడ ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పి SP పోస్ట్ ఆఫీస్లో. అంటే మీ ఇంట్లోనే ఉంది కదా మీ ఆవిడ? అది నేను నమ్మని రావట్లేదు. నేను ఆల్రెడీ 13 రోజుల క్రితమే చెప్పాను. నేను 13 రోజుల క్రితమే కానిస్టేబుల్ తీసుకెళ్ళి నేను ఇంట్లో గొడవలు జరుగుతున్నాయండి, పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, 15 మంది రుబాబుకి వచ్చారు, 20 మంది రుబాబుకి వచ్చారు, ఇవన్నీ నాకు వద్దు, నేను బయటకు నా బాబుని తీసుకుని నేను బయట కాపురం ఉంటాను, ఏదైనా నేను మా ఆవిడ చూసుకుంటాం, నా పిల్లోడు ఉన్నాడు, నా భార్య ఉంది, ఈ ముగ్గురు చూసుకోవాలి. కానీ 10 మంది వ్యక్తులు తీసుకొచ్చి 15 మంది వ్యక్తులు తీసుకొచ్చి ఇదేమీ కోర్టు వ్యవహారాలు కాదు, ఇంకోటి కాదు కదా, గొడవలు పెట్టి తగ్గి భార్యాభర్తల విషయం, భార్యాభర్తలనే 1,00,000 ఉంటాయి. వాళ్ళు స్టేషన్లోనే చచ్చిపోతాను 3 సార్లు కేసు పెట్టారు. ఆల్రెడీ కేసు పెట్టినప్పుడు ఈ వెసెక్టమీ పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ గురించే గొడవ వచ్చిందండి? కాదండి, రంజిత్ వాళ్ళ మదరు ఇట్లా అని మీ నాన్నగారి మీద కానీ మీ అన్నయ్య మీద కానీ ఆవిడ ఎలిగేషన్, అవి ఏంటి పరిస్థితి? ఆ ఎలిగేషన్స్ అన్ని రాంగ్ సార్. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన మ్యాటర్ని తీసుకొచ్చి సంవత్సరం క్రితం మ్యాటర్ని తీసుకొచ్చి ఇవాళ రోజున దాన్ని హైలైట్ చేసేదానికన్నా ఇప్పుడు జరిగే పాయింట్ ఏంటంటే ఇవాళ రోజున ఒక 100 మంది 150 మంది మా ఇంటి మీదకి వచ్చి మా ఇంటి ముందు టెంట్ వేసి మా అన్నయ్యని మా వదిని వీళ్ళందరూ ఇష్టమైన బూతులు మాట్లాడుతూ ఇలా చేస్తాం అలా చేస్తాం అలాంటి మాటలు మాట్లాడమంటే అలాంటి
అసలు ప్రూఫ్లు లేని మాటలు మాట్లాడుతూ, నోటితో చెప్పలేని మాటలు మాట్లాడుతూ మా కుటుంబాన్ని మొత్తం వీధికి లాగి గ్రూపుల్లో పెట్టి అయి చేశారు. నేను 13 రోజుల క్రితం వెళ్ళిపోయినా అంటున్నారు. 13 పారిపోయాం లేదు, ఎక్కడ ఉన్నావు తెలీదు, అజర్లోకి రావట్లేదు, అందుబాటులోకి రాలేదు, నేను అదంతా అబద్ధము. నేను కేవలం వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చింది కేవలం వాళ్ళు వేరే ఆలోచనతో వచ్చారు, కాపురానికి రమ్మన్నా రావట్లేదు కాబట్టి నేను వెంటనే ఏం చేశానంటే మా ఇంటి మీద గొడవలు తీసుకొస్తున్నారని చెప్పి వెంటనే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో మా కాపురానికి నా భార్యను పంపించగలరు, పలానా తోట నేను ఇల్లు తీసుకున్నాను, ఆ ఇంటికి నా కాపురానికి పంపించాను. 13 రోజుల క్రితమే నేను కేసు పెట్టాను. కేసు పెట్టి దాంట్లో కానిస్టేబుల్ ఇంటికి తీసుకెళ్ళి నేను నీ భర్త వచ్చాడమ్మా రమ్మని చెప్పినా సరే తను లోపల ఉండే అమ్మ నేను రాను, నన్ను చంపేస్తానని చెప్పి రాకుండా ఇక ఎందుకు అలా చంపేస్తారని భయపడాల్సిన అవసరం? మీ మదర్ గురించి ఏమైనా భయపడుతున్నావు, లేకపోతే మీ బంధువుల గురించి? అలాంటిది ఏమీ లేదండి. కావాలని ఒక చంపేస్తారని ఒక కేసుల్ని ఇలాంటి మా మీద పెడితే మమ్మల్ని బెదిరించో లేకపోతే ఇంకేదో ఇబ్బంది పెట్టో వీళ్ళని కేసులు పెడతాం ఇరికిచ్చో నమ్మించి అవసరం ఇంటికి కదలకుండా ఇంట్లోనే ఉంటూ మాకు ఇప్పుడు తనకు కాపురం కావాలనుకున్నప్పుడు కానిస్టేబుల్ వచ్చి నీ భర్త వచ్చాడని చెప్పినప్పుడు నువ్వు కాపురానికి రావాలిగా బయటికి, మరి ఎందుకు రావట్లేదు? ఆ ఇంట్లో ఎందుకుంటావు? నీ ఉద్దేశం ఏంటి? మాట్లాడితే నువ్వు 1 కోటి రూపాయల ఆస్తి నువ్వు దెబ్బేస్తావని అడుగుతున్నావు. నీకు ఆస్తి గురించి ఎందుకు? నీకు కాపురం కావాలా, ఆస్తి కావాలా? ఆస్తి మీద కోసం ఇంట్లో ఉన్నావా, లేకపోతే మా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా లేని కేసులు పెడుతున్నావా? దేనికోసం వస్తావు చెప్పు? నువ్వు కాపురం కోసం వచ్చినప్పుడు 13 రోజుల క్రితం కానిస్టేబుల్ తీసుకొచ్చినప్పుడు నువ్వు నాతో పాటు కాపురానికి రావాలి. కాపురం రాకుండా ఆ ఇంట్లోనే ఉంటూ నా పిల్లలు నాకు దూరం చేసావా? మా నాన్నగారి మీద గుట్టుగా బతుకుతున్న దాన్ని బయటికి లాక్కొచ్చి నలుగురిలో మమ్మల్ని అల్లపాలు చేసి ఆళ్ళేసి ఇది చేసి అని చెప్తావా? నీకు కాపురం కావాలనుకున్న అమ్మాయి అయితే నేను బయటికి తీసుకున్నప్పుడు నువ్వు నాతో రావాలి. రాకుండా నీ ఉద్దేశం ఏంటి? అంటే నేను ఆస్తి కోసం వచ్చావా, డబ్బుల కోసం వచ్చావా, ఇంకా ఏ రకంగా వచ్చావు? మరి అలాంటి విషయాలను కూడా నేను ఏదో బంధించి అబ్బాయిని చూసి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు నువ్వు? మా అబ్బాయిని చూసి మొన్న గొడవకు వచ్చినప్పుడు మా ఇంటి మీద గొడవకు వచ్చినప్పుడు చూశాను నేను. అంటే లైక్ మీ అబ్బాయి నన్ను చూడాలి కదా, మరి ఎట్లా 15 రోజులు సంవత్సరం నా దగ్గర రానివ్వట్లేదు కదా, ఎక్కడ రానిస్తున్నారు? మాట్లాడితే అక్కడే ఉన్నారు. మన పోలీస్ స్టేషన్లో కూడా నా పిల్లోడు నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను, నేను పెంచుకుంటాను, నా పిల్లోని ఇబ్బంది లేదు, అమ్మాయికి ఇష్టం ఉంటే కాపురం రమ్మండి, లేకపోతే లేదండి ఇప్పుడు అమ్మాయికి ఏమంటే ఆలోచన చేయమంటే చెప్పమనండి, లేకపోతే నీ డైవర్షన్ నేను కోర్టుకి వెళ్ళిపోతానని కూడా చెప్పాను. చెప్తే పిల్లలు నీకు ఎందుకు ఇస్తారు, నువ్వు కన్నావా, నువ్వు ఒక్కడే నీదే సంబంధించిందని కూడా అన్ని గొడవ పడి కేసు నన్ను తిట్టి బయటకు పంపించారు. అయినా నాకు బాధ లేదు. నా పిల్లోడినైనా నా భార్యనైనా నేను బయటకు రమ్మన్నాను. అక్కడ రోజు కాపురం ఉంది, అక్కడ ఇల్లు ఉంది, మంచాలు గింజలు మొత్తం అక్కడికి వెళ్ళి ఆ పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని కేసులు పెట్టొద్దు, వాళ్ళు భయపడుతున్నారు. 15 మంది 30 మందిని తీసుకొచ్చి మా ఇంటి మీద దౌర్జన్యం చేస్తున్నావు. ఇవాళ ఇంటి జంగారెడ్డిగూడెంలో 30 సంవత్సరాల నుంచి మర్యాదగా బతుకుతున్న ఒక కుటుంబాన్ని వీధిలోకి లాగి ఇప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటాం. మరి మీ మిస్సెస్ అమృతవల్లి మీ అబ్బాయిని తీసుకెళ్తావా? ఇంటికి వస్తానంటే గొడవలు పడకుండా మా ఇంటికి వస్తానంటే నాకు తీసుకెళ్తాకి ఇవాళ అభ్యంతరం కాదు, 13 రోజుల క్రితం అభ్యంతరం లేదని చెప్పి నేను ఆల్రెడీ స్టేషన్లో నేను పెట్టాను. ఆ పలానా ఇంటికి రమ్మని కూడా పెట్టాను. అమ్మాయికి వెళ్ళి కానిస్టేబుల్తో కూడా చెప్పించాను. కానీ అతను బయటికి రాలేదు. బయటికి రాకుండా అక్కడే ఉండి నేను అక్కడే ఉంటాను, నన్ను చంపేస్తున్నారని చెప్పి అవసరమైతే పోలీస్ కానిస్టేబుల్ ముందు రాకుండా కానిస్టేబుల్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి తిరుగుతూ అన్నీ చేస్తూ నేను అప్పుడు చంపలేరు కానీ ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి చంపేస్తాం అంటే నీ ఉద్దేశం ఏంటి? ఆ ఇంట్లోనే ఉంటూ ఏం చేద్దాం, ఏం సాధిద్దామని? మా వాళ్ళని వీధిలోకి లాగుదామన్నా, లేకపోతే ఏం దుష్ప్రచారం చేద్దామన్నా, లేదా ఆస్తి కోసమా? ఆస్తి కోసం కానప్పుడు 1 కోటి రూపాయల బిల్డింగ్ నువ్వే దెబ్బేద్దాం ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? ఆ మాటలు నీకు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఆపరానికి రావాలన్నప్పుడు ఇక్కడ రా, బయట ఉంది కదా, బయటలు తీసుకున్నాం కదా. నువ్వేమో ఒక రోజున నన్ను చంపేస్తున్నారు, ఇంటికి రావడం ఇదే చివరిసారి, నేను ఇంటికి రాను అని చెప్పి నువ్వే వెళ్ళిపోయిన దానివి, నువ్వే వెళ్ళి కేసు పెట్టిన దానివి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? అంటే నీ ఉద్దేశం ఏంటి? కాపురం చేద్దాం ఉద్దేశంతో వస్తున్నావా? నువ్వు డబ్బులు ఇప్పుడు వస్తే ప్రశాంతంగా ఇప్పుడు కాపురం చేసుకుంటావు. అవును. మీ అన్నయ్య మీ నాన్న మీద చేసిన ఎలిగేషన్స్ ఏంటి? వాస్తవాల మీ మదరలా మాట్లాడిన తిట్టిందా? మొత్తం అసలు ఎలిగేషన్స్ అన్ని రాంగ్ అండి. వాళ్ళ దగ్గర ఉన్న మాటలు చేతులు వేసారు అవన్నీ మాటలన్నీ కూడా రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర కొన్ని అలాంటి నిజంగా ఎలిగేషన్స్ ఉంటే దానికి ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్స్ లేవు. కేవలం మా కుటుంబం మీద బురద చల్లాలి, మా నాన్నగారి మీద ఉన్న మర్యాదను మొత్తం అంతా విషప్రచారం చేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఆ ఇంట్లోనే ఉంచాలి. లేదంటే ఒక 20 మందిని 30 మందిని తీసుకొచ్చి ఇవాళ ఒక 150 మందిని తీసుకొచ్చి ఇంటి ముందు టెంట్ వేసి ఏంటి బాధ? మమ్మల్ని చంపేస్తారని చెప్పి అసలు మన హింస ఏంటి? అమ్మాయి కాపురం చేస్తే ఇష్టం ఉంటే చేయమనండి, లేదంటే కనుక ఏం ఉద్దేశం ఉంటే డైవర్స్ ఇచ్చేయమనండి. అంతేగాని ఇంట్లోనే ఉంటూ నా ఆస్తి తీసుకుంటాను, లేకపోతే నా ఇల్లు మా కూతురు ఇంట్లో ఉన్నాను వాళ్ళ అమ్మగారు మాట్లాడడం, వాళ్ళకి ఆస్తి గురించి లేనప్పుడు అవన్నీ ఎందుకండి మాటలు? నాకు అర్థం కావట్లేదు. అయితే మొత్తం మీద చూసుకుంటే అమృతవల్లి వ్యవహారం కొద్దిగా టర్న్ తీసుకుంటుందనే చెప్పుకోవచ్చు. గతం నుండి భార్యతో చిన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాడు. చిన్న తగాదాలతో కొంత ఇష్యూ పెద్దది. ఇప్పటికన్నా అమృతవల్లి కాపురానికి వస్తే తీసుకుంటాం, గతంలో జరిగిన గొడవలతో వేరే కాపురం పెట్టాము, ఆ ఇంటికి రమ్మంటే అమృతవల్లి రావట్లేదు, ఆ సొంత ఇంట్లోనే ఉంటానని కొంత మొండికేస్తుంది. ఇప్పటికన్నా అమృతవల్లి వస్తే తన కొడుకుని అట్లాగే అమృతవల్లిని కూడా వేరే కాపురం పెట్టి అక్కడ జాగ్రత్తగా చూసుకుంటాను కూడా చిన్ని రంజిత్ చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, జంగారెడ్డిగూడెం.